ఇతను ఒక్కసారి రోడ్డు మీద పడిపోయాడా అన్న ఫీలింగ్ ఇతనికి వచ్చింది. ఎందుకు? ఆయన లాస్ట్ ఇయర్ 11.22 lakh ట్యాక్స్ కింద కట్టాడు. లాస్ట్ 5 yearsలో 30 లక్షల దాకా ట్యాక్స్ కింద కట్టాడు. నేను ఇంత డబ్బు ఇన్నాళ్ల నుంచి ట్యాక్స్ కింద కడుతున్నాను, ఒక్కసారి నా జాబ్ పోయేసరికి నాకు ఎటువంటి సపోర్ట్ లేదు, ఒక అనాథలాగా ఒక రోడ్డు మీద పడిపోయానన్న పరిస్థితి ఉంది. ఇతనికి పిల్లలు ఉన్నారు. ఒక్కొక్క చైల్డ్కి 1.95 lakh పర్ ఇయర్ అంట. ఇద్దరైతే కనుక దగ్గర 4 లక్షలు. ఇతని సేవింగ్స్ నుంచి వచ్చిన సెవరెన్స్ ప్యాకేజ్ నుంచి కట్టుకుంటున్నాను అని చెప్తున్నాడు. అయితే చూడండి, ఇతని బాధ ఏంటంటే ఇన్నాళ్ళు నేను ఇంత ట్యాక్స్ కడుతున్నాను, నాకు ఒక్కసారి జాబ్ పోయేసరికి గవర్నమెంట్ నుంచి కానీ ఎటువంటి సపోర్ట్ లేదు, నేను కట్టిన ట్యాక్స్ అంతా ఏమైపోతుంది అనేది ఇతని ఆవేదన. విచ్ ఈజ్ రైట్ కదా. 30 లక్షలు పోయిన 5 సంవత్సరాల నుంచి కడుతున్నాడు. సంవత్సరానికి 11 లక్షలు చిల్లర నుంచి కట్టుకుంటా వస్తున్నాడు. జాబ్ పోతే ఇక ఏ సపోర్ట్ ఉండదా? ఉండాలి కదా గవర్నమెంట్ నుంచి. ఇంత ప్యాకేజ్ కట్టినప్పుడు ప్యాకేజ్ అంత అవసరం లేదు, నెలకి ఇంత మినిమం బేసిక్స్ నుంచి అయినా వచ్చేలాగా ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుంది కదా, బికాస్ వీఆర్ పేయింగ్ దిస్ మచ్. అసలు ప్రాబ్లం ఇదే అనమాట. గవర్నమెంట్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ లాగా ఉన్నోడిని కొట్టు లేనోడిని పెట్టు, ట్యాక్స్ అనేది